మన ఫస్ట్ రెసిపీ బ్లాక్ రైస్ విత్ ఆల్మండ్. బ్లాక్ రైస్ విత్ ఆల్మండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో బ్రౌన్ రైస్, అలాగే హ్యాండ్ పౌండెడ్ రైస్ అండ్ నార్మల్ ప్లెయిన్ వైట్ రైస్ ఇవన్నీ మీకు తెలుసు. ఒకప్పుడు బ్రౌన్ రైస్ ఎక్కువగా తీసుకునేవారు. రాను తర్వాత పాలిష్డ్ వైట్ రైస్ తీసుకోవడం వల్ల ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మీరు అందరూ చూసారు, ఎక్స్పీరియన్స్ అయింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయ్యారు. కానీ బ్రౌన్ రైస్ కన్నా బ్లాక్ రైస్ మరీ మంచిది. ఇందులోని బి కాంప్లెక్స్ అండ్ అంతేకాకుండా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఎన్నో రకాల న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి బ్లాక్ రైస్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ విజిల్స్తో కుక్ చేసుకోవాలి అండ్ కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అండ్ ఈ బ్లాక్ రైస్ అన్ని సూపర్ మార్కెట్స్లోని ఇప్పుడు మనకి అవైలబుల్గా దొరుకుతుంది. సో చూసారు కదండి, నేను బ్లాక్ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను రెడీగా. కుక్ చేసాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా కొంచెం మంచి వెజిటబుల్స్, ఆల్మండ్స్ యాడ్ చేసి కుక్ చేసుకోబోతున్నాం. సో బ్రోకలీ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో మనకి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక గార్లిక్ యాడ్ చేసుకుందాం అండ్ అలాగే ఆనియన్స్ కొంచెం యాడ్ చేసుకుందాం. సో ఇందులో మనం బాదామ్స్తో ప్రిపేర్ చేసుకున్నాం కదా, కాస్త బాదామ్స్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం సాటే చేసుకుందాం. ఇలాంటి రెసిపీస్కి ఏంటంటే రైస్ సెపరేట్గా కుక్ చేసి పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే ఇది కుకింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నార్మల్ మన పాలిష్డ్ వైట్ రైస్ అయితే చాలా ఫాస్ట్గా 3 విజిల్స్లో కుక్ అయిపోతుంది. కానీ ఇది అలా కాదు. ఎప్పుడైనా సరే డార్క్ కలర్లో ఉన్నవి తీసుకోవడం మంచివి అని చెప్తూ ఉంటాం కదండి. సో ఈ రైస్ కూడా మనకు చూసారు కదా, డార్క్ కలర్లో, బ్లాక్ కలర్లో ఉంది. యాక్సెప్ట్ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. కాబట్టి దీన్ని మీరు ఇనీషియల్ స్టేజ్లోని ఉప్మాల్లోని, సాలెడ్స్లోని, ఇలా ఏదైనా కొంచెం స్పెషల్ రైసెస్లోని యాడ్ చేసుకోండి. తర్వాత రెగ్యులర్గా వైట్ రైస్ ఎప్పుడు తీసుకుంటారో, లంచ్లో కానీ డిన్నర్లో మీకు ఎప్పుడు నచ్చినప్పుడు ఆ ప్లేస్లోని మీరు వైట్ రైస్కి బదులుగా, బ్రౌన్ రైస్కి బదులుగా బ్లాక్ రైస్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం బ్లాక్ రైస్ వేసుకుందాం. కాస్త వెనిగర్, కొంచెం మస్టర్డ్ పేస్ట్, అండ్ అలాగే కాస్త పెప్పర్, పెప్పర్ వేసుకున్నాక కాస్త సాల్ట్ అండ్ క్రష్ చేసి పెట్టుకున్న బాదాం, కాస్త బ్రోకలీ ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం పార్స్లీ వేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక్క 2 నిమిషాలు వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం. ఇది కుక్ అవ్వడానికి, రెడీ అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. కాస్త వెయిట్ చేయండి. సో యా, డన్, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. రైస్ కొంచెం హార్డ్గా ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది బాయిల్ అవడానికి, కుక్ అవ్వడానికి అన్నాను కదా. మరీ సాఫ్ట్గా బాయిల్ చేయొద్దు. దీన్ని కొంచెం మనం క్రంచీగా ఉంచుకుంటే బెటర్. అది చూ చేయడానికి మనకు చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అప్పుడు ఏంటంటే మనం తినేటప్పుడు ఎక్కువ టైం ఎప్పుడైతే పడుతుందో చూ చేయడానికి కొంచెం టైర్డ్గా ఫీల్ అవుతాము అండ్ మనకి స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట, ఇలా కొంచెం హార్డ్గా ఉండేది తీసుకోవడం వల్ల. సో దీన్ని కిచడీ లాగా మరీ సాఫ్ట్గా చేయకుండా నార్మల్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. బ్లాక్ రైస్ విత్ ఆల్మండ్స్ రెడీ అయిపోయింది.
బ్లాక్ రైస్ విత్ ఆల్మండ్స్ కి కావలసిన పదార్థాలు: బ్లాక్ రైస్ 1 కప్పు, బ్రోకోలీ 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మస్టర్డ్ పేస్ట్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, బాదాం 1 కప్పు, పార్స్లీ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. బ్లాక్ రైస్ విత్ ఆల్మండ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత ఉడికించిన బ్లాక్ రైస్, వెనిగర్, మస్టర్డ్ పేస్ట్ వేసి బాగా కలిపి మిరియాల పొడి, తగినంత ఉప్పు, బాదం పలుకులు, బ్రోకోలీ, పార్స్లీ యాడ్ చేసుకొని బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకుంటే సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాక బ్లాక్ రైస్ ఆల్మండ్ రెడీ.